హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణపతి తల్లి గంగమ్మ చేరుకుంటున్నాడు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా ట్యాంక్ బండ్కి పెద్ద ఎత్తున వినాయకులు అయితే తరలి వస్తున్నారు. అలాగే ఇది ఏదైతే ఉందో 3వ రోజు ప్రారంభమైనటువంటి నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ రోజు 8వ రోజు కొనసాగుతున్నాయి. అందుకు తగ్గట్లే కూడా ఇక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ట్యాంక్ బండ్ పైన దాదాపుగా 14 సూపర్ క్రెయిన్స్ని ఏర్పాటు చేశారు. 14 సూపర్ క్రెయిన్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గణేష్ ఇమర్షన్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ లోనికి హుస్సేన్ సాగర్ ఈ క్రెయిన్ల పైన లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అట్లాగే చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకుల వరకు అన్నింటినీ ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వినాయకులు తీసుకొచ్చిన వారికి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మాత్రమే ఇటు ఈ హుస్సేన్ సాగర్ దగ్గర వరకు కూడా అనుమతిస్తున్నారు. చిన్నపిల్లల్ని దూరంగా ఉంచుతున్నారు. పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మాత్రమే వినాయకుల్ని సేకరిస్తూ లోనికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇక్కడికి భారీగా గణనాథులు అయితే వస్తున్నారు. దాదాపుగా 7 రోజుల పాటు పూజలు అందుకొని 8వ రోజు ఈరోజు ఇక్కడికి ఆ నిమజ్జనానికి తరలి వచ్చిన గణపతిని మనం చూడొచ్చు. అట్లాగే ఇప్పుడు ఆదివారం రోజు గ్రహణం ఉండడం, అట్లాగే 9 రోజుల తర్వాత ఉండకూడదని కొంత అటు పురోహితులు కూడా చెప్తున్న క్రమంలోనే ఇక్కడికి భారీ ఎత్తున ఈరోజు రేపు మళ్ళీ శనివారం రోజు ఖైరతాబాద్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడికి క్రమంగా ఈ గణనాథుల రద్దీ అయితే పెరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము 3వ క్రేన్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని విగ్రహాలని కూడా ఇక్కడ ఇందులో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇటు ఈ ట్యాంక్ బండ్కి తరలి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో గణేష్ భక్తులతో కూడా ఈ దారులన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వర్కింగ్ డే కాబట్టి ఎటువంటి అంటే కార్యాలయాలకు వెళ్లేవారు తిరిగి వచ్చే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నాయి. అట్లాగే పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. అట్లాగే ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ కొంతమంది యువతులు కూడా సందడి చేస్తున్నారు. గణపతి నిమజ్జన వేళలో ఇక్కడ వాళ్ళ విఘ్నేశ్వర మట్టి వినాయకులతో ఎవరైతే ఉన్నారో మట్టి వినాయకులు చేసిన వాటికి కూడా వాళ్ళు ఇక్కడ సందడి చేస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇటు ట్యాంక్ బండ్లో వేసిన తర్వాత ఈ ఎప్పటికప్పుడే ఒక అరగంట తర్వాత మళ్ళీ వాటి నిమజ్జనం కోసం వేసిన గణనాథులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నీటి కాలుష్యం కాకుండా చెప్పి ఇటు అధికారులు అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమాలు అయితే కనిపిస్తున్నాయి. అట్లాగే అధికారులు ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో ఇవి కాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకులు మాత్రమే వాడాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.